ఇవాళ మనం ప్రెగ్నెన్సీలో ఉండే ఉమ్మనీరు గురించి తెలుసుకుందాము. నేను డాక్టర్ కీర్తి గన్నే, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ గుంటూరు. సో ప్రెగ్నెన్సీలో బిడ్డ చుట్టూ ఉమ్మనీరు అనే లిక్విడ్ డెవలప్ అవుతుంది. ఇది ఎందుకు డెవలప్ అవుతుంది? మాయ ఉత్పత్తి చేసే హార్మోన్స్ వల్ల, బేబీ యూరిన్ వలన, వీటిలన్నిటి వలన నీరు అనేది బేబీకి ఏర్పడుతుంది. అదేంటంటే ఇప్పుడు ఒక చేప పిల్ల ఎట్లాగైతే నీళ్ల లోపల బ్రతకగలుగుతుందో, సో బేబీ కూడా అట్లా నీటిలో నుండే ఆక్సిజన్ తీసుకొని, బొడ్డు తాడులో నుండి ఆక్సిజన్ తీసుకొని అట్లాగా బ్రతుకుతుంది. సో ఇప్పుడు ఈ ఉమ్మ నీరులోనే కొంత న్యూట్రిషన్ కూడా ఉంటుంది. ఇది కొన్నిసార్లు పెరుగుతుంది, కొన్నిసార్లు తగ్గుతుంది. సో పెరిగే కండిషన్స్ ఏంటంటే, ఒకవేళ గర్భిణీ స్త్రీకి కనుక షుగర్స్ కంట్రోల్లో లేకపోతే అండ్ బిడ్డలో ఎటువంటి అవకార లోపాలు ఇలాంటి ఏమన్నా ఉన్నా కూడా బేబీకి అప్పుడు ఉమ్మనీరు అనేది పెరుగుతుంది. అవి మనం స్కాన్స్లో చూస్తూ ఉంటాము. తర్వాత ఎప్పుడు తగ్గుతుంది అంటే, తల్లి సరిగ్గా లిక్విడ్స్ తీసుకోపోయినా, లేదంటే బేబీలో ఎటువంటి డిఫెక్ట్స్ ఏమన్నా ఉన్నా, బ్లాడర్ ఫంక్షన్ సరిగ్గా లేకపోయినా, బేబీలో యూరిన్ ఉత్పత్తి జరగకపోయినా, ఇట్లాంటి వేరియస్ రీజన్స్ వలన బేబీలో ఉన్న డిఫెక్ట్స్ వలన కూడా మనకి ఉమ్మనీరు అనేది తగ్గుముఖం పట్టడం అనేది చూస్తూ ఉంటాం. సో అన్నీ నార్మల్గా ఉన్నా కూడా కొన్నిసార్లు ఉమ్మనీరు తగ్గటం అనేది చూస్తూ ఉంటాం. సో తగ్గంగానే మనం భయపడిపోవాలా అంటే లేదు. ఎంత తగ్గితే భయపడాలి అంటే 5 సెంటీమీటర్ల కన్నా తక్కువ ఉంటే మనం భయపడాలి. సో ఈ ఉమ్మనీరుని పెంచడానికి మార్గాలు ఏంటి అనేది చాలా మందికి ఉండే క్వశ్చన్. సో ఎటువంటి మందుల రూపాయన అయినా, ఐవీ ఫ్లూయిడ్స్ తీసుకున్నా, ఈ ప్యాకెట్లు ఇస్తారు, ప్యాకెట్లు వాటర్లో కలుపుకొని తాగినా, రోజుకు ఒక 5-6 లీటర్ల వాటర్ తాగినా, ఏం చేసినా కూడా కొన్నిసార్లు ఉమ్మనీరు పెరగదు. అదేది గ్యారంటీడ్ ప్రొసీజర్ అయితే కాదు. సో అయినప్పటికీ మనం కొంత మెడికల్ సపోర్ట్ అనేది ఇస్తాం. ఎందుకు ఇస్తాము అంటే, అట్లీస్ట్ ఉన్న ఉమ్మనీరన్నా తగ్గిపోకుండా బేబీ చుట్టూ ఆ అట్మాస్ఫియర్ అనేది మెయింటైన్ అవ్వటం కోసమని ఇట్లాంటి మెడికల్ మేనేజ్మెంట్ అనేది చేస్తాం. సో ఇది కూడా వల్ల కానప్పుడు, మరీ తక్కువగా ఉంటే మాత్రమే మనం డెలివరీ అనే ఒక థింగ్ని ఆప్ట్ చేసుకుంటాము. అప్పటి వరకు కూడా ప్రెగ్నెన్సీని ప్రొలాంగ్ చేస్తూనే ఉంటాము. స్కాన్లో చూసుకుంటూ ఎంతవరకు ప్రొలాంగ్ చేయొచ్చు అనేది సక్సెసివ్ స్కాన్స్ బట్టి డిసైడ్ చేసుకుంటాము. ఐ థింక్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ.